అపర్ణాదేవి అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వచ్చి రాజుకు రేపటి వరకే టైం, రేపటిలోగా ఏదో ఒక విషయం చెప్పాలి, అసలు జరిగిందేంటో, అసలు జరగబోతుంది ఏంటో కూడా చెప్పాలి రాజు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న రాజు అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అయితే ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే అయినా నాకు ఈ ఇంట్లో అసలు నా మాటకు అసలు ఇక్కడ విలువే లేదు, అలాంటి ఇంట్లో నేను ఉండాలనుకోవటం లేదు, ఈ ఇంట్లో నుండి రాజు వెళ్ళటం కాదు, రేపు రాజు ఏ విషయమో ఒకటి చెప్పకపోతే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతానని చెప్పేసి అయితే అపర్ణాదేవి అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న రాజు, కావ్య వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోయి అపర్ణాదేవిని అయితే చూస్తూ ఉండిపోతారు. ఏంటి అమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంది, నేను కదా ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని చెప్పింది, ఇప్పుడు అమ్మ వెళ్ళిపోతున్నా అంటుంది ఏంటి అని చెప్పేసి అయితే రాజు అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే అవును, రాజుకి అలా అలా శిక్షణ వేయడం నాకు వల్ల కాదు, అందుకే నేనే ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతాను, ఆ బాబు ఎవరో రేపటిలోగా చెప్పాడో సరే సరే, లేదంటే ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవలసింది నేనే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంట్లో నుండి రాజు వెళ్ళడం కాదు, నేనే వెళ్ళిపోతానని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అపర్ణాదేవిని చూస్తూ ఉండిపోతారు. ఎందుకు అపర్ణాదేవి ఎటువంటి నిర్ణయం తీసుకున్నావని చెప్పేసి అయితే బామ్మ అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే అవును, నా మాటకు విలువలేని ఈ ఇంట్లో నేను ఉండలేను, రాజు ఇంట్లో ఉంటాడు, నేనే ఇంట్లో నుండి వెళ్ళిపోతాను, అసలు విషయం ఏంటో చెప్పకపోతా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.